అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం వీడియోలో ఇఫ్ కండిషనల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కండిషనల్స్ అన్నా, ఇఫ్ కండిషనల్స్ అన్నా ఇదేంటంటే కండిషన్ మీద వర్కౌట్ అయ్యేది. అంటే ఏందంటే ఒక కండిషన్ ఉంటేనే ఇంకోటి ఫుల్‌ఫిల్ అవుతుంది. 2 రకాలుగా ఉంటాయండి. ఇఫ్ క్లాజ్ ఒకటుంటుంది. మెయిన్ క్లాజ్ అనేది ఒకటుంటుంది. ఈ ఇఫ్ కండిషన్స్‌లో. ఏందంటే పాసిబిలిటీసు అనే దాన్ని అంటే సాధ్యాలు. అంతే తప్ప నిజంగా జరుగుతాయా? ఇవన్నీ కాదు. ఇఫ్ క్లాజ్ ఏందంటే కండిషను. మెయిన్ క్లాజ్ ఏందంటే రిజల్టు. ఈ కండిషనల్స్‌లో కండిషన్ ఒకటుంటుంది. నువ్వు గనక కష్టపడి చదివితే అది కండిషన్. రిజల్ట్ ఎలా ఉంటుంది? కష్టపడి చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత విజయం సాధిస్తారు అనేది రిజల్ట్. కాబట్టి ఇందులో 2 పార్ట్స్‌గా ఉంటాయి. అదేందంటే ఒకటి ఇఫ్ కండిషన్ కాగా రెండోదొచ్చేసి ఫలితం. రిజల్ట్ అన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇఫ్ కండిషన్‌కి సంబంధించి 0 కండిషన్ ఉంది. ఫస్ట్ కండిషన్ ఉంది. సెకండ్ కండిషన్ ఉంది. ఆ తర్వాత థర్డ్ కండిషన్ కూడా ఉంది. ఈ విధంగా 4 ఉంటాయి. మనం ఈ ఇప్పుడేందంటే కాకతీయ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిలో భాగంగా మీరు చూస్తున్నట్లయితే యూనిట్ 2లో కండిషనల్స్ అనేది ఉంది. దానిలో భాగంగా మనం ఇది నేర్చుకుంటున్నాం. జనరల్‌గా ఎగ్జామ్స్‌లో అడుగుతూ ఉంటారు. మార్కులు ఏందంటే ఇష్టానుసారంగా పక్కాగా ఇన్ని మార్కులని చెప్పలేం గానీ దీనికి ఏదైతే అదిగోండి ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ విజిట్ హర్ ఐ విల్ విజిట్ ద డాక్టర్ అదిగోండి. ఇట్లా ఇఫ్ క్లాజ్ గురించి కొన్ని ప్రశ్నలైతే సెమ్ 4కి సంబంధించి అడగడం అయితే జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 4థ్ సెమిస్టర్‌లో ఈ విధంగా అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక 0 కండిషనల్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్‌లో 2 పార్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఒకటేందంటే కండిషన్. రెండోది రిజల్ట్. సరే 0 ఈ 4 కూడా ఏదైతే 0, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 4 కూడా కండిషను, రిజల్ట్ మీదే ఆధారపడి ఉంటాయి. ఈ 0 కండిషనల్‌ని దేనికి వాడతారంటే జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్‌ని తెలియజేయడానికి వాడతారు. జనరల్ ట్రూత్స్ నిత్య సత్యాలన్నమాట. దీన్ని ఎట్లా వాడతారంటే ఇఫ్ క్లాజ్‌లో ప్రెజెంట్ సింపుల్ ఫార్ములా అన్నమాట. అంటే ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ వస్తుంది, రిజల్ట్ కూడా సింపుల్ ప్రెజెంట్‌లో అయితే తెలియజేయడం జరుగుతుంది. అంటే వేరే మార్పే ఉండదు. సేమ్ అదే టెన్స్ అనేది వస్తుంది. అంటే చూడండి ప్రెజెంట్ సింపుల్ అట్లా అన్నమాట. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. ఇట్ బాయిల్స్ ఇది సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడిందనుకోండి ద గ్రౌండ్ గెట్స్ వెట్ ఎవరైనా చెప్తారు. వర్షం పడిందంటే ఏమవుతాయింది? నేలంతా తడుస్తుంది. అది నిత్య సత్యం మార్చలేరు. ఇదేంది వర్షం పడుతుంది గానీ నేలేం తడవలా పొడిగానే ఉంది. ఇంకేందంటే బాగా ఎండాకాలం ఏదో అట్లా పడిన చిన్న వర్షానికి పెద్దది పడిందనుకో ఖచ్చితంగా తడుస్తుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ ద గ్రౌండ్ గెట్స్ వెట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇఫ్ యూ టచ్ ఫైర్ ఇట్ బర్న్స్ ఎవరైనా గానీ నిప్పును పట్టుకుంటే ఖచ్చితంగా కాలుతుంది. అయన్నీ నిత్య సత్యాలు. వాటిని ఇఫ్ సింపుల్ ప్రెజెంట్, ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ అట్లా ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ ఈ విధంగా అయితే ఫార్ములా అయితే దీనికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ కనుక చూసుకుంటే రియల్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి ఇది తెలియజేస్తుంది. అంటే కండిషను రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు కష్టపడి చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. వచ్చేసి ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ ఉంటుందండి. రిజల్ట్ అనేది సింపుల్ ఫ్యూచర్‌లో ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 బేస్ వెర్బ్ అంటే V1 అర్థం. తర్వాత ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చు ఈజీగా. సింపుల్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది రిజల్ట్‌లో. ఇక్కడేమో ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది. ఇఫ్ యూ స్టడీ చూడండి ఇఫ్ సబ్జెక్ట్ యూ V1 స్టడీ ఓకే ఆబ్జెక్ట్ లేదు. ఇఫ్ యూ స్టడీ హార్డ్ అని ఉందనుకోండి అదర్ వర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ యూ విల్ V1 పాస్ ఆబ్జెక్ట్ టెస్ట్ ఆ విధంగా అనమాట. అంటే
కండిషన్ ఏమో సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటుంది. ఫలితం ఎప్పుడో ఫ్యూచర్‌లో కనబడుతుంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్‌లో ఉంటుందన్నమాట. ఇఫ్ యూ స్టడీ నువ్వు గనక కష్టపడితే ఏమవుతావు? పాస్ అవుతావు. రియల్ ఫ్యూచర్ పాసిబిలిటీస్‌ని తెలియజేస్తుంది. మొదటిదేమో జీరో కండిషన్ ఏమో నిత్య సత్యాలని తెలియజేస్తే ఫస్ట్ కండిషన్ వచ్చేసి రియల్ పాసిబిలిటీస్ జరిగేది చెబుతుంది. మొదటిది జీరో కండిషనల్ గనక సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ కండిషన్ సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఫలితం కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ఎందుకంటే నిత్య సత్యం కాబట్టి. కానీ ఇక్కడ ఫస్ట్ కండిషన్లో ఏం జరుగుతుంది అంటే కండిషన్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఫలితం వెంటనే రాదు, భవిష్యత్తులో కనబడుతుంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఇన్సైడ్. వర్షం పడితే మేము ఇంట్లోనే ఉంటాం. జరిగేది అది రియల్ ఫ్యూచర్ పాసిబిలిటీ. వర్షం పడితే మేము బయటికి వెళ్ళాం, వర్షం పడితే ఇంట్లోనే ఉంటాం. ఇఫ్ షీ ఈట్స్ టూ మచ్ షీ విల్ ఫీల్ సిక్. ఆమె కనుక ఎట్లానే తింటా ఉంటే కండిషన్, భవిష్యత్తులో ఏమవుతుంది? రోగాల బారి పడుతుంది. ఫార్ములా వచ్చేసి ఇఫ్ ప్రెజెంట్ సింపుల్ సింపుల్ ఫ్యూచర్ లేదా విల్ ప్లస్ వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. సెకండ్ కండిషన్ ఇది ఇమాజినరీ సిచ్యువేషన్. నేనే గనక ప్రధానమంత్రిని అయితే అవను, నువ్వే గనక పక్షి అయితే అవవు, కానీ ఊహ అన్నమాట. నేనే గనక చిరత పులినైతే అవవు, జస్ట్ ఊహ. ఇమాజినరీ సిచ్యువేషన్ అన్నమాట. ఈ ఇమాజినరీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వీటిని చెప్పడానికి ఇఫ్ పాస్ట్ సింపుల్ వాడతారు. ఆ పాస్ట్ సింపుల్ కూడా ఎలా వాడతారు అంటే వర్ని తీసుకొస్తారండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ బేస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఉంటుంది. పాస్ట్ సింపుల్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అన్నిటికీ వరే వస్తుందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఎగ్జామ్లో ఇచ్చారో 4th సెమ్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ విజిట్ ద డాక్టర్. చూడండి వుడ్ V1 ఉందా, వుడ్ ప్లస్ V1 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇఫ్ ఐ డాష్ యూ అన్నారు, బి అన్నాడు. బి అంటే ఇక్కడ ఏం చేయాలి? వర్ రాయాలి. అదే మనం చెప్పుకుంటుంది ఇమాజినరీ సిచ్యువేషన్. నేను నీ ప్లేస్లో ఉంటే ఉండవు, నేను నువ్వైతే అవ్వవు, కానీ చెప్తాం అట్లా. అప్పుడు అలాంటి వాటికి ఏంటంటే ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అది కూడా వజ్ అనేది ఉండదండి. ఐకి వజ్ వాడతాం, కానీ ఇక్కడ వర్ వాడుతున్నాం ఇమాజినరీ సిచ్యువేషన్లో. ఇఫ్ ఐ వర్ PM ఇమాజినరీ సిచ్యువేషన్ అని తెలియజేయడానికే మనం వర్ అనేది వాడతామండి. ఐ వుడ్ ఫ్లై టు ద మూన్, నేను పక్షినైతే చందమామకి వెళ్ళిపోతా. కాబట్టి సింపుల్ పాస్ట్ ఇదేమో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఈ విధంగా సెకండ్ కండిషన్ ఉంటుంది. జీరో కండిషనల్ నిత్య సత్యాలు, ఫస్ట్ కండిషనల్ జరగబోయే భవిష్యత్తులో జరగబోయే ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. తర్వాత సెకండ్ కండిషనల్ అసలు జరగనివి, ఊహాజనితమైనవి అన్నమాట ఇవి. ఇఫ్ ఐ హ్యాడ్ $1 million, ఇఫ్ హీ హ్యాడ్ $1 million హీ వుడ్ బై ఏ క్యాసిల్. చూడండి ఇది వచ్చేసి ఏంటంటే ఊహాజనితం. ఇది కూడా ఇఫ్ హీ హ్యాడ్ $1 million, వాడి దగ్గర డబ్బులు $1 million కనుక ఉంటే క్యాసిల్ కొంటాడు, లేవు కొనడు, ఊహాజనితం. ఇఫ్ యూ స్టడీడ్ మోర్ యూ వుడ్ గెట్ బెటర్ గ్రేడ్స్. నువ్వు ఇది కూడా ఇమాజినరీ ఏంటంటే ఇఫ్ యూ స్టడీడ్ మోర్ ఇది ఏంటంటే సింపుల్ పాస్ట్లో ఉంటుంది, అది గమనించాలి. నేను నువ్వైతే, నేను పక్షినైతే ఇట్లాంటివి. ఇదేంటంటే చదివితే మార్కులు వస్తాయి, వాడు చదవడు మార్కులు రావు, అదనమాట. వాడి దగ్గర డబ్బులు ఉంటే మ్యాన్స్ కొనుక్కుంటా, డబ్బులు లేవు కొంటావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ స్టడీడ్ మోర్, నువ్వు చదివితే మార్కులు వస్తాయి, నువ్వు చదువు ఖచ్చితంగా నీకు మార్కులు వస్తాయి. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. సెకండ్ చదివితే కదా మార్కులు వచ్చేది అన్నట్టు అనమాట ఇది. అంటే వాడు చదవ ఊహాజనితం ఇది, వాడు చదివితే కదా, చదవడు.
కాబట్టి ఈ విధంగా ఉంటుంది. పాస్ట్ సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. వుడ్ ప్లస్ వెర్బ్ అని ఎందుకు రాసామంటే మెయిన్ అది కనబడుతుంది, అందుకని స్పెసిఫిక్గా వుడ్ ప్లస్ వెర్బ్ అనేది మనం అక్కడ పెట్టాం. అదే ఫస్ట్ కండిషన్లో విల్ ప్లస్ V1 ఉంటుందండి. అండ్ సెకండ్ కండిషన్లో వుడ్ ప్లస్ V1 ఉంటుంది ఫలితంలో. అండ్ ఫస్ట్ దాంట్లో జీరో కండిషన్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది నిత్య సత్యాల్లో. ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఫస్ట్ కండిషన్ విల్ ప్లస్ V1 ఉంటుంది. అసలు ఊహాజనితం కాబట్టి వుడ్ ప్లస్ V1 ఉంటుంది. అది ఆ తేడా చెప్పడానికి మనం ఇట్లా విల్ ప్లస్ V1 అని మొదట్లో వుడ్ ప్లస్ V1 అని రిజల్ట్ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ విధంగా చూపించడం అయితే జరిగింది. జీరో కండిషనల్ ఖచ్చితంగా నిత్య సత్యం అది, ఇంకా దాన్ని ఎవడు మార్చలేడు. ఏంటంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అంతే, మార్చలేడు. అలాంటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రెండు ఉంటాయి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ కండిషనల్ ఏంటి, జరిగిద్ది, కండిషను రిజల్ట్గా మారుతుంది. కష్టపడి చదివితే ఫలితం దక్కుతుంది. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ పాస్, ఓకే, యూ విల్ గెట్ సక్సెస్. అది రెండోది సెకండ్ కండిషనల్ ఊహాజనితం. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై టు ద మూన్. నేనే కనుక పక్షినైతే ఏమవుతా, చందమామకు వెళ్ళిపోతాను. ఇప్పుడు థర్డ్ కండిషనల్ పాస్ట్ సిచ్యువేషన్స్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇదేంటంటే చేతిలో ఉన్న పాలు కింద పడి ఇరిగిపోయి ఉంటే ఇలా జరిగి ఉండకూడదు అంటామే, ఇలా కాకుండా అలా జరిగితే బాగుండేది అంటామే, అదనమాట. దీనికి ఏంటంటే ఇఫ్ క్లాజ్లో వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఫలితం వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఎలా ఉంటే ఇఫ్ షీ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లియర్, ఇదిగోండి ఇది వచ్చేసింది పాస్ట్ పర్ఫెక్ట్. ఎట్లా, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేటటువంటి ఫార్మాట్ని కలిగి ఉంటుంది. ఇక ఇది వచ్చేసి వుడ్ హ్యావ్ V3 ఫార్మాట్ ఉంటుంది. మనం రిజల్ట్ చూస్తూ వస్తే ముందుది సింపుల్ ప్రెజెంట్, తర్వాతది సింపుల్ ఫ్యూచర్, తర్వాత వచ్చేసి వుడ్ ప్లస్ V1, ఇప్పుడేమో వుడ్ హ్యావ్ ప్లస్ V3. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆమె గనక తొందరగా లేచి ఉంటే బస్సు అందేది, కానీ ఇప్పుడు ఏం జరగలా, తొందరగా లేవలా, బస్సు అందలా. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కండిషన్ ఫుల్ఫిల్ కాలా, రిజల్ట్ రాలా. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్, నేను చదివి ఉంటే ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్ పాస్ అయి ఉండేవాడిని. ఇఫ్ హీ హ్యాడ్ ట్రైన్, అతను నాకు ట్రైనింగ్ ఇచ్చుంటే లేదా అతను ట్రైనింగ్ పొందుంటే హీ వుడ్ హ్యావ్ వాన్ ద రేస్ గెలిచేవాడు. ట్రైనింగ్ పొందలా, గెలవలా, చదవలా, పాస్ కాల, లేవలా, బస్ అందుకోవాలా. కాబట్టి కండిషన్ ఫుల్ఫిల్ కాదు, రిజల్ట్ ఫుల్ఫిల్ కాదు. ఇలాంటి వాటిని ఏంటంటే ఉండే అంటారు. ఉండే అంటే నేను చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడిని, ముందే వెళ్ళుంటే బస్సు అందుకునేవాడిని. ఈ విధంగా ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా ఇక ఎక్సర్సైజెస్ చూద్దాం. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ క్యాండీ యూ డాష్ ఏ స్టమక్ ఎగ్. జీరో కండిషనల్తో రాయమన్నారు. ఓకే, జీరో కండిషనల్ మనం అడిగేశారు కాబట్టి మామూలుగా అయితే ఏంటంటే ఫస్ట్ కండిషన్లో రాస్తాం. కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజెస్లో జీరో కండిషనల్ అని కనుక పెడితే మనం దాన్ని రాయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ క్యాండీ యూ ఏమవుతావు, గెట్ ఏ స్టమక్ ఏక్. నీకు ఏమొస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది. ఇఫ్ షీ స్టడీ హార్డ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, స్టడీస్ అని రాయాలి. ఓకే, షీ అనేది సింగులర్ కాబట్టి స్టడీస్ హార్డ్. షీ డాష్ ఫస్ట్ కండిషన్ కాబట్టి విల్ ప్లస్ V1 వస్తుంది. షీ విల్ పాస్ ద ఎగ్జామ్. నెక్స్ట్ ఇఫ్ ఐ ఏ సూపర్ హీరో ఐ డాష్ సేవ్ ద వరల్డ్. చూడండి, ఇఫ్ ఐ సూపర్ హీరో, నేను సూపర్ హీరో అవుతానా, అవ్వను, కానీ ఊహ కాబట్టి వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ ఏ సూపర్ హీరో వుడ్ ప్లస్ V1 సెకండ్ కండిషనల్ ఐ వుడ్ సేవ్ ద వరల్డ్. నెక్స్ట్ ఇఫ్ దే లీవ్ ఎర్లియర్ దే కాట్ ద బస్ థర్డ్ కండిషనల్. ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3 దే వుడ్ హ్యావ్ కాట్ ద బస్. చాలా సింపుల్ అండి. జీరో కండిషనల్కి ఏమో సింపుల్ ప్రెజెంట్, ఇఫ్
సింపుల్ ప్రెజెంట్ అండి. జీరో కండిషనల్ తీసుకున్నారనుకోండి, జీరో కండిషనల్ ఏమొస్తుందంటే ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ కామా సింపుల్ ప్రెజెంట్. అదే ఫస్ట్ కండిషనల్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ కామా సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ ప్లస్ V1 వస్తుందండి రిజల్ట్ దాంట్లో. అదే సెకండ్ కండిషన్లో తీసుకుంటే ఇఫ్ సింపుల్ పాస్ట్ కామా ఏమొస్తుంది ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 వస్తుందని. విల్ ప్లస్ V1 వుడ్ ప్లస్ V1 ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకుంటే వుడ్ ప్లస్ V1 అనేది రావడం జరుగుతుంది. ఇక థర్డ్ కండిషనల్ చూస్తే ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండి, అంటే హ్యాడ్ ప్లస్ V3 వచ్చేస్తుందండి దేనికైనా. ఇక్కడేమో వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఉండే అంటే అతను టయానికి వచ్చుంటే బస్సు అందుకునేవాడు ఈ విధంగా. కాబట్టి ఫస్ట్ కండిషన్లో రిజల్ట్లో విల్ ప్లస్ V1 ఉంటే సెకండ్ కండిషన్లో వుడ్ ప్లస్ V1, థర్డ్ కండిషన్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని మ్యాచింగ్ చూద్దాం. ఇఫ్ యూ మిక్స్ బ్లూ అండ్ బ్లూ కానీ ఎల్లో కానీ జస్ట్ ఏం మారుతుంది, ఇట్ టర్న్స్ ఇంటూ గ్రీన్ కలర్లో మారిపోతుందండి. గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. కాబట్టి అది నిత్య సత్యం. బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్గా మారడం. కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రిజల్ట్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హరీ, నువ్వు గనక తొందరగా కదలకపోతే ఏం జరుగుతుంది, యూ విల్ బి లేట్ అయిపోతావు. కాబట్టి ఇక్కడ ఇఫ్ యూ వర్ రిచ్, వచ్చింది అనుకోండి ఊహాజనితం అని అర్థం. ఇఫ్ యూ వర్ రిచ్ ఏం జరుగుతుంది, యూ వుడ్ ట్రావెల్ ద వరల్డ్ మొత్తం తిరిగి వుడ్ ప్లస్ V1 అది గుర్తుపెట్టుకోవాలి. వుడ్ ప్లస్ V1 హ్యాడ్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్. ఆమె చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేది. చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేది. ఈ విధంగా అండి. అండ్ టోటల్గా మనం CABD అయితే దీనికి రావడం జరిగింది. ఈ విధంగా టోటల్గా మనకు వచ్చేసి చాలా సింపుల్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా ఫస్ట్ ఏమో రిజల్ట్ దాంట్లో సింపుల్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ దాంట్లో విల్ ప్లస్ V1, సెకండ్ దాంట్లో వుడ్ ప్లస్ V1 అండ్ థర్డ్ దాంట్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది రిజల్ట్స్లో ఈ విధంగా ఫార్మాట్లో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మిగతా ఏదైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఐకార్డ్స్లో ఈజీగా అందుబాటులో ఉంటాయి. అన్నీ కూడా ఐకార్డ్స్లో ఇట్లా వస్తూ ఉంటాయి అండ్ ఎండ్ స్క్రీన్స్. కాబట్టి దయచేసి గమనించండి. లేదా సింపుల్గా మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ని ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.